జై గురుదేవ్, జై మహాకాళి, జై మహాకాల్. గురువుగారికి సాష్టాంగ ప్రణామాలు. గురువుగారి ద్వారా కాళీమాత యొక్క మంత్ర దీక్షను నేను పోయిన ఆదివారం నుంచి నిన్న ఆదివారం వరకు అనుష్ఠానం చేయటం జరిగిందండి. సాధనలో నాకు జరిగిన అనుభవాలు మీతో పంచుకోదలుచుకున్నాను. మొదటి రోజు సాధన ప్రారంభించిన రోజు 5 మాల గురుమాలలు తిప్పినంత వరకు అంత బాగానే ఉంది. తర్వాత అమ్మవారి మంత్రంతోటి ఎప్పుడైతే జపాన్ని నేను స్టార్ట్ చేశానో విపరీతమైన ఆవులింపులు, విపరీతమైన గాఢ నిద్రలోకి జారుకోవటం జరిగింది. ఆ ఒక్క మాల జపానికి నాకు దగ్గర ఒక గంట సమయం పట్టిందండి. అంత పవర్ఫుల్గా, అంత విపరీతమైన ఉగ్రశక్తితోటి అమ్మవారు నా మీద ఒక రకంగా విరుచుకోబడ్డట్టే అనిపించింది నాకు. సాధన రెండవ రోజు కూడా కనీసము గురుమంత్రం ద్వారా ఆమె మంత్రాన్ని నేను చేయటానికి కూడా కనీసము ఒక సంఖ్య 50 కూడా దాటలేకపోయాను. అంత విపరీతమైన ఒళ్ళు నొప్పులు, తొడలు, కీళ్ళు పట్టేయటము, విపరీతమైన ఆమె ఊర్జాశక్తి నిజంగా నా మీద కూర్చుందా అన్నట్టు నాకు అనుభవం జరిగింది. నేను ఆ రోజు చేయలేకమ్మా, క్షమించమ్మా అని చెప్పేసి రెండో రోజు దీక్ష కూడా నేను మంత్రాన్ని జపం చేయలేకపోయాను. మూడవ రోజు అతి కష్టంగా, మూర్ఖంగా, గట్టిగా అమ్మవారి పరీక్ష కదా అని అనుకొని నా మదిలో నేను సంకల్పించుకొని అమ్మకు సంకల్పించుకొని, అమ్మ నేను నీ బిడ్డను, ఇంత ఘనంగా నాకు పరీక్షించకమ్మా, నీ ఊర్ధ్వశక్తిని, నీ కృప కోసం నేను నీ దీక్ష పూనాను, నన్ను కరుణించమ్మా అని చెప్పటంతో 2 మాలలు మాత్రమే నేను మూడవ రోజు జపమాలను చేయగలిగాను. జప సంఖ్య 2 మాత్రమే చేయగలిగాను, 2 మాలలు మాత్రమే. ఇంకా 4వ రోజు మటుకు అమ్మవారికి ఎప్పుడైతే నేను పంచోపచారాలు పూజ చేసేటప్పుడు సంకల్పంలో ఏదైనా నా దీక్షలో తప్పు ఉంటే క్షమించమ్మా, నీకేదైనా తక్కువైతే నన్ను మన్నించమ్మా అని అపరాధంగా నేను ఆమెను వేడుకున్న తర్వాత 4వ రోజు ఎంతో అద్భుతంగా 5 మాలల జపమాల అస్సలు నాకు తెలియకుండానే మంచి అనుభవాలతోటి ఆమె దర్శన భాగ్యంతో వృత్తులకు ఎంతో ఉత్సాహంగా జరిగిపోయింది. అప్పుడు అర్థమైంది నాలో లేదా నా దీక్షలో ఎక్కడో చిన్న పొరపాటు ఎక్కడో జరిగి ఉంటుంది. ఎందుకంటే ఆమెకు పెట్టిన తామస నైవేద్యం నుంచి వచ్చే కొంచెము ఇబ్బంది నాకు కలిగిందని ఆమె అర్థం చేసుకుందో, నాకు ఇబ్బంది కలుగుతుందని ఏంది ఇది అన్న అనుమానంతో నేను అనటంతో ఏమో నేను మనసు కొంచెం ఇదిగా నొచ్చుకుందని అమ్మవారు అలా పరీక్ష పెట్టిందేమో నేను అనుకున్నాను. 5వ రోజు అనుభవాలు అయితే అమ్మవారు నాకు రింగుల జుట్టులుగా విరబోసుకొని బొద్దుగా ఆకారంతో కటిక చీకటి నలుపు రంగులో పీఠం మీద కూర్చున్నట్టు నాకు కనిపించిందండి. ఇది 5వ రోజు అనుభవము. అదే 5వ రోజున నాకు వెనకాల ఎవరో ఒక బురదలో నుంచి మునిగి పైకి తెలిస్తే ఆ బురదతోటి మడ్డిగా ఉంటారు చూడండి, అలాంటి ఒక ఆకారం నా వెనకాల ఎడమ భుజానికి కొంచెం దూరంలో, అంటే 4-5 అడుగుల దూరంలో నిలబడ్డట్టు నాకు స్పర్శ కలిగింది. ఆ సెన్స్ అనేది నాకు కలిగింది 5వ రోజు. 6వ రోజు అయితే ఒక చిన్న పాపలాగా నా కూతురు నా మెడకు చుట్టుకొని నాతో ఒళ్ళో ఆడుకుంటున్నట్టు నాకు అనిపించింది. అదే రోజు అమ్మవారు నాకు ఒక యోని ముద్రలో కనిపించింది. నా బ్రహ్మచర్యాన్ని, నా దీక్షను భగ్నం జరగటానికి ఒక మోహినిగా అమ్మవారు పీఠంలో నాకు ఎదురుగా నగ్నంగా యోని ముద్రలో కూర్చొని జన్మస్థానము చూపించుకుంటూ కూర్చుండింది. ఏందమ్మా ఇది, ఈ పరీక్ష ఏంటి నీ బిడ్డకి అని అనేలోపే గురు దత్తాత్రేయులు గారు ఎమ్మటే ఆమె అడ్డుగా నిలబడ్డారు. ఇది 7వ రోజు అనుభవం. 8వ రోజులో అయితే ఆఖరి రోజున అమ్మవారు ఎంతో స్పష్టంగా ఒక పరిపూర్ణమైన స్త్రీగా
ఎక్కడో రాజస్థాను ఉత్తర భారతదేశంలో ఒక ఇల్లాలు ఎలా అయితే కొంగు కప్పుకొని ఎంతో ముద్ద మనోహరంగా కనపడతారో అలా ఆ రోజు నాకు జస్ట్ ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు కనపడ్డారు. నాకు అనిపించింది నా దీక్ష సఫలీకృతం అయ్యింది. ఆమె నన్ను తన బిడ్డగా తీసుకుంది, ఆమె ఊర్ధ్వశక్తిని నాకు ఇచ్చిందని ఎంతో సంతోషంగా 8వ రోజు దీక్షను హోమంతో ముగించాను. ఇది అమ్మవారి యొక్క అద్భుతమైన అనుభవం నాకు ఈ దీక్షలో. ఇలాంటి దీక్షను ఇచ్చి అమ్మవారి కృపను, ఇలాంటి అనుభవాలను పొందే అవకాశం ఇచ్చిన గురువు గారికి నా జన్మతః కృతజ్ఞతుడై నా జన్మతః ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇలాంటి అనుభవాలు అంత సామాన్యంగా ఎవరికి కలగవు. ఏదో జన్మలో అదృష్టము ఇలాంటి గురువు గారి సాంగత్యంలో, ఆయన సమక్షంలో మంత్రదీక్షలు తీసుకొని చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. జై గురుదేవ్, జై మహాకాల్, జై మహాకాళి.